స్తోత్రం. మార్కు సువార్త 1వ అధ్యాయం 24-25 వచనాలు చూద్దాం రండి. నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్మను నశింపజేయటకి వచ్చితవా? నువ్వెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడని కేకలు వేసును. అందుకు యేసు, ఓరకుండము, వారిని విడిచిపోమని దానిని గద్దింపగా ఆ అపవిత్రత ఆత్మ వారిని విలవిలలాడించి పెద్ద కేక వేసి విడిచిపోయిను. ఇక్కడ దురాత్మ మాట్లాడుతుంది. ఇదేదో తప్పు కూడా చెప్పట్లా, నువ్వు దేవుని కుమారుడివయ్యా, నువ్వు పరిశుద్ధుడివయ్యా అంటుంది. అక్కడ అవకాశం కూడా ఇవ్వకుండా దాన్ని గద్దించి పారదోలేరండి. దురాత్మని మాట్లాడనివ్వకూడదు. ఎందుకనంటే అలా మాట్లాడిన చాలా పెద్ద తప్పు అయిపోయింది. ఇప్పుడు సేవకులు దురాత్మ వస్తే మౌత్ దగ్గర పెట్టి నీ పేరేంది, నీ ఊరేంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పా, యేసు నామములో ఆజ్ఞాపిస్తాను అంటున్నారు. ఇది చాలా పెద్ద తప్పు అండి. వాడి పేరు ఊరు మనకు అవసరం లేదు. ఎందుకని తెలుసా? ఒకవేళ ఇవి ఏం చెప్పినా మనం విన్నామంటే దెయ్యముల యొద్ద విచారణ చేయవారం అవుతాం. కర్ణప్యశాసుల యొద్ద, సోదిగాల దగ్గర, దెయ్యముల యొద్ద విచారణ చేయవద్దని బైబిల్ సెలవిస్తూ ఉంది. మరి ఎంతమంది మీలో దెయ్యాల దగ్గర విచారణ చేశారు? వాళ్ళ ఊరు పేరు దగ్గర ఏం చేస్తారు? మనకు కావాల్సింది ఏం తెలుసా? వాళ్ళకి విముక్తి ఇవ్వాలి. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ దురాత్మని బంధించేసేసి నా వల్ల పారదోలి ఆ బాధపడే వారికి విముక్తి ఇప్పించాలి. అంతేగానండి దెయ్యముల యొద్ద విచారణ చేయకూడదు. ఇది చాలా పెద్ద పాపం. యేసు ప్రభువు వారు కూడా దాన్ని అందుకే ఖండించాడు, గద్దించి పారదోలారు. దేవునికి స్తోత్రం.